శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు ఛానల్కి స్వాగతం. సరైన దిశలో సరైన విధంగా సెప్టిక్ ట్యాంక్ని అమర్చకపోతే గృహస్థుకు చాలా సమస్యలు వస్తాయి. సెప్టిక్ ట్యాంక్ నిర్మించే సందర్భంలో మనం చాలా వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తుకు సరిగ్గా లేని సెప్టిక్ ట్యాంక్ వల్ల దీర్ఘకాలంలో గృహస్థుకు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సరిపోయినంత స్థలం లేకపోవటం వల్ల, అంటే కొద్ది స్థలం ఉండటం వల్ల చాలా వాస్తు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సెప్టిక్ ట్యాంక్ విషయంలో చాలా వాస్తు పొరపాట్లు చేసి చాలామంది నష్టపోతూ ఉన్నారు. మనకు తెలిసింది సెప్టిక్ ట్యాంక్స్ తూర్పు ఉత్తరాల్లో నిర్మించాలని మనం గతం వీడియోలో వివరించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో స్థలం లేకపోవడం వల్ల ఇంటి మెట్ల కింద సెప్టిక్ ట్యాంకులు చాలామంది నిర్మిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తూర్పు ఉత్తరం ఫేసింగ్ గృహాల్లో ఈ విధమైన అమరిక ఎక్కువగా ఉంటూ ఉంది. సాధారణంగా తూర్పు ఉత్తరం ముఖాలకి స్టెప్స్ అనేవి మనం ఉత్తరం వాయువ్యంలో తూర్పు ఆగ్నేయంలో ఇస్తూ ఉంటాం. ఈ స్థలం ఎక్కువ లేకపోవడం వల్ల ఆ మెట్ల కిందనే టాయిలెట్స్ చాలామంది నిర్మిస్తూ ఉన్నారు. ఈ విధమైన అమరిక చాలామంది గృహాల్లో మనం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మనం చూడొచ్చు. అసలు మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చా? ఒకవేళ మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉండాల్సి వస్తే ఎటువంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. వీడియోలు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ వేయటం వాస్తురీత్యా అంతా మంచిది కాదు. స్టెప్స్ కింద సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం వల్ల చాలా సమస్యలు వస్తాయి. తూర్పు లేదా తూర్పు ఆగ్నేయ భాగంలో మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉంటే స్త్రీలకు అనారోగ్యం, బంధుమిత్రులతో సమస్యలు, అధిక ఖర్చు, రెండవ సంతానానికి సమస్యలు, మధుమేహ సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవ సంతానం స్థిరపడలేకపోవచ్చు. అదేవిధంగా గృహంలో జరిగే శుభకార్యాలప్పుడు చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఉత్తర వాయువ్యంలో ఉత్తరంలో నిర్మించే స్టెప్స్ కింద సెప్టిక్ ట్యాంక్స్ కనుక ఉంటే మానసిక ఆరోగ్య సమస్యలు, నాడీ సమస్యలు, వ్యాపారాల్లో నష్టపోవటం, స్త్రీ సంతానానికి సమస్యలు, స్త్రీ సంతానం మాట వినకపోవటం, కోర్టు నోటీసులు, లీగల్ ప్రాబ్లమ్స్, ష్యూరిటీలుండి ఇబ్బంది పడటం, ఇటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా మెట్ల కింద సెప్టిక్ ట్యాంకు పెట్టకుండా ఉండటమే మంచిది. ఇక నైరుతిలో, పడమరలో, దక్షిణంలో మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉంటే తీవ్ర సమస్యలు, ప్రమాదాలు జరుగుతాయి. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా స్టెప్స్ కింద సెప్టిక్ ట్యాంక్స్ పెట్టకుండా ఉండటమే మంచిది. ఇక అయితే స్థలం లేకపోవటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ పెట్టాల్సి వస్తే ఏం చేయాలి? ఇటువంటి సందర్భాల్లో అంటే స్థలం ఉండదు, కొద్ది స్థలంలో ఇల్లు కట్టేస్తాం మనం. ఇక సెప్టిక్ ట్యాంక్ పెట్టడానికి అవకాశం లేకపోతే ఇక మెట్ల కిందనే పెట్టాల్సి వచ్చిన పరిస్థితి కనుక ఉన్నప్పుడు, అంటే సెప్టిక్ ట్యాంక్ పెట్టే స్థలం లేకపోతే మెట్ల కిందే కనుక సెప్టిక్ ట్యాంక్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇటువంటి విషయాలు అప్పుడు ఏం చేయాలంటే మనం కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు పాటించాలి. కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు పాటించి సెప్టిక్ ట్యాంక్ మెట్ల కింద పెట్టుకుంటే అంతగా ఇబ్బంది అనేది ఉండదు. ఇక మెట్ల కింద సెప్టిక్ ట్యాంకు అత్యవసర పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చినప్పుడు ఎటువంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సెప్టిక్ ట్యాంకు మెట్ల కింద పెట్టేటప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది సెప్టిక్ ట్యాంక్ మొత్తం మెట్ల కిందనే ఉండేలాగా చూడాలి. ట్యాంకు సగం మెట్లలో, సగం మెట్లకు బయట ఉండకూడదు. అంటే ట్యాంకు చెరిసగం, అంటే సగం ట్యాంకు మెట్ల కింద, సగం ట్యాంకు మెట్ల బయట ఉండే విధంగా చూడకూడదు. పూర్తి ట్యాంకు మెట్ల లోపల భాగంలోనే ఉండే విధంగా జాగ్రత్త వహించాలి. ఈ విధంగా లేకపోతే అంటే సగం బయట సగం లోపల మెట్ల కనుక ట్యాంక్ ఉంటే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి పూర్తి ట్యాంక్ మెట్ల కిందనే ఉండేలాగా మనం జాగ్రత్త వహించాలి. ఇక రెండు వరుసల మెట్లు ఉన్నప్పుడు ల్యాండింగ్ మనకి ఈ రోజుల్లో అన్నిళ్ళల్లో అంతే ఉంటున్నాయి. రెండు వరుసల్లో మెట్లు ఇస్తూ ఉన్నాం. రెండు వరుసల్లో మెట్లు ఉన్నప్పుడు రెండు వరుసల మధ్యలో సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. అంటే రెండు వరుసల మధ్య ఉన్న గ్యాప్లో ఆ గ్యాప్ అనేది మెట్ల మధ్య ఉన్న గ్యాప్ సెప్టిక్ ట్యాంకులో ఉండకూడదు అనమాట. అంటే ఆ గ్యాప్లో రాకుండా జాగ్రత్త వహించాలి. అటువంటిప్పుడు ఒక వరుస మెట్ల కిందనే పూర్తి సెప్టిక్ ట్యాంక్ ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి. అంటే రెండు వరుసల మెట్లు ఉన్నప్పుడు కంపల్సరీగా ఒక వరుస కిందనే పూర్తి ట్యాంక్ ఉండేలాగా జాగ్రత్త వహించాలి. రెండు వరుసల కింద ఉండేలాగా పెట్టకూడదు. అంటే సగం అటు సగం ఇటు కాకుండా సగం ట్యాంకు ఒక వరుసలో, ఇంకో సగం
రెండో వరుసలో వచ్చే విధంగా పెట్టకుండా ట్యాంక్ అనేది పూర్తిగా ఒక వరుస మెట్ల కిందనే ఉండేలాగా జాగ్రత్త వహించాలి. ఇక మెట్ల కింద పిల్లర్ కనుక చాలామంది ఇళ్లలో మెట్ల కింద పిల్లర్ ఇస్తూ ఉంటారు సపోర్ట్ కోసం, అంటే ల్యాండింగ్ కింద ఇస్తారు ఎక్కువగా. మెట్ల కింద పిల్లర్ ఉన్నప్పుడు మెట్ల పిల్లర్కి ఎదురుగా సెప్టీ ట్యాంక్ రాకూడదు. ఈ జాగ్రత్త మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మెట్ల కింద పిల్లర్ ఎదురుగా కానీ సెప్టీ ట్యాంక్ వస్తే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మెట్ల కింద ఉన్న పిల్లర్కి ఎదురుగా సెప్టీ ట్యాంకు రాకుండా జాగ్రత్త వహించాలి. పిల్లర్ పారు తప్పిచ్చేసి మనం ఒక వరుస మెట్ల కింద పూర్తిగా సెప్టీ ట్యాంకు ఇవ్వచ్చు. ఇక మెట్లు సాధారణంగా ఇంటి ముందే ఉంటాయి, ఎలివేషన్లు కూడా కడుతూ ఉంటాం. ఈ ఎలివేషన్ గోడలకు సెప్టీ ట్యాంక్ ఎటువంటి పరిస్థితులు తగలకూడదు. అంటే మెట్లకి ఇచ్చే ఎలివేషను గోడలు సెప్టీ ట్యాంక్కి ఎటువంటి పరిస్థితుల్లో టచ్ కాకూడదు. ఇదే విధంగా మెట్ల కింద సెప్టీ ట్యాంక్ వేసినప్పుడు కూడా ఇంటికి కూడా సెప్టీ ట్యాంక్ టచ్ కాకూడదు. ఎలివేషన్ గోడలకి టచ్ కాకూడదు, ఇంటి గోడలకు కూడా సెప్టీ ట్యాంక్ టచ్ కాకూడదు. ఈ రెండు వరుసల మెట్లు ఉన్నప్పుడు ల్యాండింగ్ సాధారణంగా వెనక్కి ఇస్తూ ఉంటాం మనం. ఆ ల్యాండింగ్ కింద సెప్టీ ట్యాంక్ పెట్టకూడదు. ల్యాండింగ్ కింద సెప్టీ ట్యాంక్ పెట్టడం వల్ల సెప్టీ ట్యాంకు నీచంలో పడిపోతుంది. ఒక్కోసారి ఇంటికి మెట్లకి ఉండే భీములో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ల్యాండింగ్ రెండు వరుసల మెట్లు ఉన్నప్పుడు ల్యాండింగ్ కింద సెప్టీ ట్యాంక్ కాకుండా మెట్లకు ముందు భాగంలో, అంటే ముందు వరుసలు మెట్లు ప్రారంభమయ్యే దగ్గర మనం ట్యాంకు వేసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు చాలా ఉన్నాయి. వీటిని పాటిస్తూ సెప్టీ ట్యాంక్ స్టెప్స్ కింద ఉంచుకోవచ్చు. స్థలము, గృహం, పరిసరాలు మొదలైన వాటిని పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలి. అక్కడుండే పరిస్థితులకు అనుగుణంగా అక్కడ పరిస్థితుల ప్రకారం నిర్ణయం తీసుకొని మనం సెప్టీ ట్యాంకులు మెట్ల కింద వేసుకోవచ్చు. ఆ పరిస్థితులకు తగ్గ వాస్తు జాగ్రత్తలు మనం పాటించాల్సిందే. ఈ విధంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని కానీ సెప్టీ ట్యాంక్ మెట్ల కింద కనుక ఉన్నట్లయితే తప్పేం లేదు, ఉంచుకోవచ్చు. ఇక ఈ మెట్ల కింద సెప్టీ ట్యాంక్ వేసేటప్పుడు అనుభవజ్ఞులైన వాస్తు పండితులను సంప్రదించి వేయటం అన్ని విధాల శ్రేయస్కరం. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.